సిలువలో చేసిన గొప్ప యజ్ఞమును బట్టి వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. గొప్ప దైవమా నీకు వందనాలు, గొప్ప ప్రభువా మీకు వందనాలు. మేమంటే నీకెంత ఇష్టము నాయనా, మమ్మల్ని ఎంతగా ప్రేమించితివి తండ్రి, నీకు స్తోత్రాలు. కనుక ఈ యొక్క ఉదయకాలం నీ సన్నిధిలో చేరువచ్చిన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని కోరుతూ చదవబడిన ఈ యొక్క లేఖన భాగములు హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాలు, ఇందులో ఉన్న భావమును మేము జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేయండి. ఆత్మదేవా, నీవు మా అందరితో మాట్లాడండి. నీవు కన్నులు తెరిచి హృదయమును తెరిచి నువ్వు మాట్లాడితే తప్ప మేమేమీ కూడా గ్రహించలేని వారమని నీ పాదముల ఎదుట హృదయపూర్వకంగా ఒప్పుకుంటూ శిరస్సు వంచి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ వాక్యానికి హృదయపూర్వకంగా లోబడగలిగే గొప్ప కృప మా అందరికీ నీ ప్రసాదించమని కోరుతూ ప్రార్థిస్తూ యేసు ప్రభు పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. అమ్మా అందరికి వందనాలండి, అందరికి వందనాలు. బయట ఉన్న పెద్ద ఆయన లక్షుడి గారు, అయ్యా మీకు కూడా వందనాలండి. మరి ఇంకా మీ బ్యాచ్ ఎవరు రాలేదా? మరి మీదో బ్యాచ్ మాదో బ్యాచ్ అయ్యింది. మాదంతా యూత్ బ్యాచ్ అయింది, మీదంతా పెద్దల బ్యాచ్ అయ్యింది. మంచిదండి, దేవుని వాక్యాన్ని విందాం. మరి హెబ్రీలకు రాసిన పత్రిక, రామకృష్ణ ఉన్నాడా? కటింగ్ వెళ్ళాడా? మరి బాప్తిజం అక్కడే ఇద్దామా? బాప్తిజం కూడా అక్కడే ఇస్తే బాగుంటుంది కదా. బాప్తిజం కావాలంటాడు. ఏమండి, హెబ్రీలకు రాసిన పత్రికలో మనం చదువుకున్న ఈ లేఖన భాగం, కాబట్టి నిర్జీవ క్రియలను విడచి మారు మనసు పొందుట కదా. చాలా విషయాలు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మనము మారు మనసు పొందాలి అంటే దాని అర్థం ఏమండి, మారు మనసు అంటే మనసు మార్చుకోవటమని. అదే మొదటిగా సువార్త వినాలని, తర్వాత మారు మనసు పొందాలని, ప్రార్థించే అనుభవంలో ఉండాలని సేవకులు చాలా విషయాలు చెప్తున్నారు. అయితే మారు మనసు పొందవలసిన వారు, అలాగనే మారు మనసు పొందిన వారు కూడా నేర్చుకోవలసిన విషయాలు. ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. సంపూర్ణుల మగుటకు సాగిపోవదుము కిందకు వచ్చేసరికి మాట్లాడుతూ ఒక మాట చూడండి. ఎందుకు మనం తిరిగి మనం మారు మనసు పొందాలంటే యెషయా గ్రంథము 44వ అధ్యాయము, యెషయా గ్రంథము 44వ అధ్యాయము. సమయం లేదు కనుక నేను మళ్ళీ వెనక్కి ఎదకి తిరగేయట్లేదు. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 20వ వచనం. వాడు బూడిద తినుచున్నాడు, వాని మనస్సు మోసపోయినదై తప్పుదారిని వాని తీసుకొని పోవుచున్నది. వాడు తన ఆత్మను రక్షించుకొన జాలడని తన నా కుడి చేతిలో అబద్ధమున్నది కదా అనియు అనుకొనుటకు వానికి బుద్ధి చాలదు. కిరణ్ లాగా ఓయ్ లేదా నువ్వు వెనక్కి వెళ్ళిపోను, నువ్వు వెనక్కి వెళ్ళిపో. ఓకే, వెరీ గుడ్. ఏమండి, సరే తన మీద మనసు పెట్టకండి, ఇక పిల్లలు అలాగే ఉంటారు. ఏమండి, ఇక్కడ అన్నాడు చూసారా, వాడు బూడిద తినుచున్నాడు. ఎవరు? బూడిద తినుచున్నాడు. బూడిదలో ఏమైనా సారం ఉంటుందా? బూడిద ఎప్పుడు వస్తుంది?
బూడిద ఎప్పుడు వస్తుంది? కాలిపోయాక. అందులో ఉన్న చమురు, అందులో ఉన్న సారము అంతా కాలిపోయాక బూడిద బయటపడుతుంది. వాడు ఏం తింటున్నాడట? బూడిద. అంటే సారము లేని జీవితము, సారము లేని భక్తి. చాలామంది భక్తి చేస్తారు, కానీ భక్తిలో ఏముండదు తెలిసిన? సారం ఉండదు. మోసపోయిన భక్తి అది. చెడిపోయిన మనస్సు కలిగి అంటాడు తిమోతి పత్రికలో. చెడిపోయిన మనస్సని, మోసపోయిన మనస్సని. కనుక వాడు ఏం తింటున్నాడంటే బూడిద. తన వల్ల తనకి ఎంత మాత్రము ప్రయోజనం ఉండదు. అందుకే మారు మనసు పొందాలని జ్ఞాపకం చేస్తున్నాడు. సరే, వాడన్నాడు కదా ఏమని? వాడు బూడిద తినుచున్నాడు. కొంచెం సౌండ్ తగ్గించిన. వాడు బూడిద తినుచున్నాడు, వాని మనస్సు మోసపోయినదై తప్పు దారిని వాణ్ణి తీసుకొని పోవచ్చున్నది. చూసారా? వాడు బూడిద తినుచున్నాడు, వాని మనసు మోసపోయినదై. ఏ విషయంలో మోసపోయింది? మనసు ఏ విషయంలో మోసపోయిందంటే మనం చాలా విషయాలు ఇక్కడ చూడాలి. దయచేసి గమనిస్తారా? ఏమండి చూడండి, ఈ మాట మనం గమనిందాం. 14 చదువురా తల్లి. ఒకడు దేవదారు చెట్లను నరుకవలెనని పూనుకొనును, శ్మశాన వృక్షములను కానీ, సరళ వృక్షమును కానీ, సింధూర వృక్షములను కానీ, అడవి వృక్షములలో ఏదో ఒక దానిని తీసుకొనును. ఒకడు చెట్టు నాటగా వర్షము దాన్ని పెంచును. సో ఇంక నేను వీటిని వివరించక్కర్లేదు కదా. ఏమండి తర్వాత ఒకడు పొయ్య కట్టెలకు వాటిని ఉపయోగించును. ఏటిని? ఇంతవరకు నరకబడిన చెట్లన్నిటిలో ఏదో ఒకటి, సరళ వృక్షములు కావచ్చు, సింధూర వృక్షములు కావచ్చు, శ్మశాన వృక్షములు కావచ్చు, ఏదో ఒక వృక్షం. ఎందుకు కదా అక్కడ చెప్పాడు ఏమని? ఒకడు పొయ్య కట్టెలకు వాటిని ఉపయోగించును. అంటే వంట చేసుకోవడం కోసం. అది కదా, మనం వంట చేసుకోవడానికి ఏం ఉపయోగిస్తున్నాం? ఇప్పుడంటే గ్యాస్ బండలు అవి వచ్చాయి. ఇదివరకు ఏం ఉపయోగించాం? ఇప్పటికీ చాలామంది ఉపయోగిస్తారు. ఆ కమ్మలు ఆకులు ఉపయోగిస్తారు. ఆవంటే మంచిది, ఆరోగ్యం. అది గ్యాస్ అప్పుడప్పుడు వాడుకుని ఇలాగున ఈ కట్టె పొయ్యిలు వాడుకుని వంట చేసుకోండి, ఆరోగ్యం కలుగుద్ది. పూర్వకాలం దేవుడిచ్చింది మనకు అదే. ఏమండి అయితే ఒకడు కట్టెలు ఉపయోగించును పొయ్యి కొరకు. వాటిలో కొంత తీసి, సరే శీతాకాలం కదా, ఏ గడ్డి దొరకపోతే కట్టెలు కాల్చుకోవచ్చు. దేనికి? చలి కాసుకోవటం కోసం. అవి దేనికి ఉపయోగపడతాయో చెప్తున్నాడు. వాటిని దేనికి ఉపయోగిస్తామో చెప్తున్నాడు కదా. పొయ్యి అంటించుకోవడానికి, వంట చేసుకోవడానికి, 2 చలి కాసుకోవడానికి. ఆ చెట్టుని ఇలా ఉపయోగిస్తాము అని చెప్తూ నిప్పు రాజబెట్టి, సరేనా, నిప్పులు రాజబెట్టి దాని మీద ఏమంటారు? చపాతీ కాల్చేదాన్ని ఏమంటారు? పెనం పెట్టి దాని మీద చపాతీ కాల్చుకోవచ్చు. మీ ఇష్టం. తాటి రొట్టె వేసుకోవచ్చు, మినప రొట్టె వేసుకోవచ్చు, తెప్పాల రొట్టె వేసుకోవచ్చు, గోధుమ రొట్టె వేసుకోవచ్చు, జొన్న రొట్టె వేసుకోవచ్చు. మీ ఇష్టం. మీకు ఏది పడితే తినండి. మీకు ఏ రొట్టె ఆరోగ్యం అనిపిస్తే ఆ రొట్టె తినండి కాల్చుకొని. ఏమండి కదా. నిప్పు రాజబెట్టి రొట్టె కాల్చుకొనును. ఒక తుండు తీసుకొని దానితో, చూసారా, ఒక తుండు అంటే అర్థం ఏంటి? ఒక భాగం. తుండు అంటే తుడుచుకునే తుండు కాదు. ఈ నరికిన వాటిల్లో కాల్చుకోవడానికి, మంట వేసుకోవడానికి, పొయ్యి కింద కాల్చుకొని ఉప్పు రాజబెట్టడానికి అన్నిటికి ఉపయోగించాడు. అదంతా చేయగా ఇక అన్ని చిన్న ఉపయోగించాడు. అక్కడ ఏం కనపడిందంటే కొంచెం ఒక తుండు, అంటే ఒక
ప్రతిమ చేయడానికో ఒక విగ్రహం చేయడానికో ఒక సమానమైన తుండు, అంటే దాని ఒక భాగం అన్నమాట. దాన్ని తీసుకొనును, ఒక దేవతను చెక్కుకొనును, దానికి నమస్కారము చేయును, దానితో ఒక విగ్రహము చేసి దానికి సాగిలపడును, అగ్నితో సరే అగ్నితో సగము కాల్చియున్నాడు, కొదువ సగముతో మాంసము వండి భక్షించియున్నాడు, తిని తృప్తి పొందగా చలి కాచుకొనుచు, ఆహా చలి కాచుకొంటిని, వెచ్చగా ఉన్నది అని అనుకొనుచున్నాడు. దానిలో మిగిలిన భాగముతో తనకు దేవతగానున్న విగ్రహమును చేయించుకొనును, దాని ఎదుట సాగిలపడుచు నమస్కారము చేయుచు, నీవే నా దేవుడవు, నన్ను రక్షింపుమని అసర ప్రార్థించును. తెలీదా? అది చెట్టని, అది నరకబడిందని, అందులో కొంత చలి కొరకు, అందులో కొంత వంట కొరకు, అందులో కొన్ని రకరకాలుగా ఉపయోగించాను, మిగిలిన దొంగతో విగ్రహం చేస్తే అది దేవత అయిపోయిందా? ఏం తెలియలేదు. మనం చదువుకున్నాం, వాని మనస్సు ఈ సాగిలపడే విషయములో, ఈ నమస్కరించే విషయములో, ఈ చెట్టు మొద్దులకు చెక్కబడిన విగ్రహాలకు నమస్కరించే విషయంలో ఎవరెవరున్నారో తెలుసునా? రాజులున్నారు, చక్రవర్తులున్నారు, స్కాలర్స్ ఉన్నారు, జ్ఞానులున్నారు. మహామహా మేధావులున్నారు. సరే, వీళ్ళందరికీ ఏమీ లేదు, వివేకము లేదు. అరే, నేను దొడ్లో నాటుకున్న చెట్టు కదా, లేక ఇది అడవిలో చెట్టు కదా. ఎంతగా మోసగిస్తున్నాడో చూడండి. ఒకప్పుడు మనల్ని కూడా మోసగించాడు, కానీ దేవుడు తన విశేషమైన కృపచేత ఆ యొక్క దాస్యరకము నుండి దేవుడు మనల్ని బయటికి రప్పించేశాడండి. తన దాసుని పంపించి తన మహాబలము చేత ఆ భయంకరమైన దాస్యము నుండి దేవుడు మనల్ని విడిపించేస్తూ వచ్చాడు. మహామహా చదువుకున్న చదవర్లు, ఇంజనీరింగ్లు, బీటెక్లు, సీటెక్లు, ఐటెక్లు, ఏదో టెక్లు, కానీ వాడెళ్ళి కుటుంబంతో సహా, పిల్లలతో సహా, ఇప్పుడు చూడండి వేళ షష్ఠి వస్తుంటుంటే ఎంతమందో బళ్ళ మీద, కార్ల మీద ఆగి ఆ గుళ్ళకాడికి వెళ్ళారు. ఇంకా భక్తి ఎక్కువైపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఆ చెట్టు కింద పుట్లు అవి ఉన్నాయి, ఆడ తవ్వుకుని మళ్ళీ అక్కడ దాన్ని శుభ్రం చేసుకుని అక్కడ కూడా వెళ్ళొస్తున్నారు. ఇప్పుడు ఎంత బుద్ధిహీనత! ఎన్ని షర్ట్లు చేసుకుని, టక్కులు చేసుకుని, ఆ టక్కులు ఈ టక్కులు చేసుకుని అనిపించింది. దేవ మమ్మల్ని ఎంతగా విడిపించావు నాయన. ఈనాడు మేము బుద్ధిహీనులం కాదు, ఈనాడు మేము బూడిద తినటం లేదు. మనం తింటున్న ఆహారంలో ఏముందో తెలుసునా? సారం ఉంది. ఇది సారము లేనిది కాదు. ఈనాడు మాకెంత గ్రహింపించావు నాయన, ఈనాడు మా మనసు ఎంతగా తెరిచావు నాయన. సరే, తేటగా ఆలోచించగలుగుతున్నాం అంటే ఎంతగా మనం మారు మనసు పొందామంటే, ఎంతగా మనం మనసు మార్చుకున్నామంటే, ఒక చెక్కిన విగ్రహములో దేవత్వం లేదని, ఒక ప్రతిమలో విగ్రహము లేదని, బంగారములో దైవత్వము లేదని, వెండిలో దైవత్వము లేదని, రాతిలో దైవత్వము లేదని, ఎంత చక్కగా దేవుడు మన మనసు ఎంతగా తెరిచాడు చూసారా. దాస్యరకము నుండి విడిపించాడు. ఏం విడిచిపెట్టేటట్లుగా చేశాడు? నిర్జీవ క్రియలను విడిచిపెట్టేటట్లుగా చేస్తూ వచ్చాడు. అది వాడికి తెలియలేదా? అరే,
ఇది మన అడవిలో కొట్టిన చెట్టు కదా, లేక ఇది మన దొడ్లో లేక మన తోటలో, ఇది లేక మన ప్రదేశాల్లో కొట్టిన చెట్టు కదా. ఈ చెట్టును చెక్కి ఆ రెవట్లన్నీ చిన్న చిన్న రొబ్బలన్నీ కాల్చి వంట వండుకున్నాడు, చలిమంట వేసుకున్నాడు, చపాతీలు కాల్చుకున్నాడు, ఇక మిగిలిన భాగాన్ని చెక్కించాడు. అరే, ఇది అసలు దైవం ఎట్లా అవుతుంది? వినగలదా, మాట్లాడగలదా, నడవగలదా, మన బాధ అర్థం చేసుకోగలదా కదా. ఈ చెక్కబడినవన్నీ ఎలాంటివంటే, దీన్ని ఇలాగే పెట్టుకుని ఈ చెక్కబడినవన్నీ ఎలాంటివంటే, ఏమండి దానియేలు గ్రంథంలో చెప్తాడు కదా. దానియేలు గ్రంథంలో చక్కని మాట చెప్తాడు చూడండి. దానియేలు గ్రంథము ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, చూసారా, దానియేలు గ్రంథము 5వ అధ్యాయము ఈ మాట మనం చూడాలి. ఎక్కడంటే, ఆ చూడనైనను ఎక్కడంటే ఈ మాట చూడండి, 23వ వచనం, 5:23లో దానియేలు గ్రంథం 5:23. ఎన్నో లైన్ రా తల్లి, మొత్తం అంతా వద్దు. చూడండి మధ్యలోంచి ఉంటుంది చూడండి తల్లి. చూడనైనను విననైనను గ్రహింపనైనను చేత కాని వెండి, బంగారు, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అనువాటితో చేయబడిన దేవతలను స్తుతించితివి గాని, నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను. అది ఎవరిని స్తుతించాడట? అక్కడ ఒక మెటీరియల్ చేర్చబడింది, బంగారము, ఇనుము, ఇత్తడి అని చెప్పి మళ్ళీ కర్ర అన్నాడు. అది ఇప్పుడు ఈ కర్ర గురించి మనం జ్ఞాపకం చేస్తూ వచ్చాం. యెషయా గ్రంథంలో మాట్లాడాడు. అడవిలో ఒకడు చెట్టు నరుకును, అది సరళ వృక్షమైనా, సింధూర వృక్షమైనా, శ్మశాన వృక్షమైన ఏదైనా కానీ కర్ర, చెక్కబడినవి, వాటికి ఏమీ లేదు, చూచే కన్నులు లేవు, గ్రహించే మనసు లేదు, నడిచే కాళ్ళు లేవు, వినే చెవులు లేవు. ఆ రాజును గూర్చి ఎలాంటి స్టేట్మెంట్ అంటే, ఇది ఎవరిని స్తుతించాలి, ఎవరిని ఘనపరచాలి, ఎవరిని పూజించాలి, ఎవరిని ఆధారం చేసుకోవాలి. పైగా అతడు ఎవరో తెలుసునా? ఒక చక్రవర్తి, బబులోను దేశానికి చక్రవర్తి, బెల్షజరు కొడుకు. ఏమైపోయింది? రాజులకే ఈ జ్ఞానము లేదు, చక్రవర్తులకే జ్ఞానము లేదు. నెబుకద్నెజరు కొడుకు అతడు, మహాచక్రవర్తులు అనిపించుకున్నారు. ఇశ్రాయేలు ప్రజలందరినీ దాస్యరకం తీసుకెళ్లిన వ్యక్తులు, చరిత్రలో నిలిచిపోయిన రాజులు. ఏమండి, ఇలాంటి వారికి సహితం ఏమీ లేదు, జ్ఞానము లేదు, వివేకము లేదు. ఎక్కడో మారుమూల ఉన్నాం, కుగ్రామములో ఉన్నాం, చదువు లేదు, జ్ఞానము లేదు. కానీ దేవుడు మన హృదయాలు ఎంతగా తెరిచాడు తల్లి, దేవుడు మన హృదయాలు ఎంతగా తెరిచాడు. ఎవరిని సేవించాలో అక్కడికి నడిపించేశాడంతే, ఎవరిని ఆరాధించాలో అక్కడికి నడిపించేశాడంతే. ఎంత గొప్ప కార్యం జరిగింది. ఈనాడు మన మనసు మోసపోయింది కాదు,
ఈనాడు మనం ఏం భుజించట్లేదంటే బూడిద భుజించటలేదు. కనుక దేవుడు హృదయము తెరిచాడు. మహా గొప్ప చక్రవర్తులు, రాజులు సహితము ఎవరి చేతిలో ఉన్నారంటే అపవాది చేతిలో ఉన్నారు, చీకట్లో ఉన్నారు. ఏమండి, సామాన్యులు కాదు ప్రియులారా, సామాన్యులు కాదు. దేవుడు గొప్ప రాజరికం ఇచ్చాడు, దేవుడు గొప్ప అధికారం ఇచ్చాడు. అయితే అక్కడ చెప్తున్న మాటలు ఏమిటంటే, చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని కానీ మన దేవునికి ఏం తెలుసు? మన దేవునికి ఏం తెలుసు వేళ? అసలు మన దేవుడు ఇస్తున్న సాక్ష్యం ఏంటో తెలుసునా? నిర్గమాకాండము మనం సేవిస్తున్న మన దేవుడిస్తున్న సాక్ష్యము చూడాలి. గుండెలు అదిరిపోయే సాక్ష్యం ఇది. నిర్గమాకాండము 3వ అధ్యాయము చూడాలి, 8వ వచనం. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. నా ప్రజలు ఎక్కడున్నారో చూస్తున్నాడు, నా ప్రజలు ఎవరి బానిసత్వంలో ఉన్నారో చూస్తున్నాడు, ఎంత కష్టపడుతున్నారో చూస్తున్నాడు. ఇప్పుడు దేవుడిస్తున్న మాట, దిగి వచ్చి ఉన్నాను. అంటే మన దేవుడు ఎవరని? మాట్లాడు దేవుడని, చూచు దేవుడని, నడుచు దేవుడని దిగి వచ్చి ఉన్నానంటే అందుకే మారు మనసు పొందాలి. ఏ దేవుని వశములో ఉన్నామో చూడాలి ప్రియులారా, ఏ దేవుని వశములో ఉన్నామో చూడాలి. ఈనాడు మనం తినేది బూడిది కాదు ప్రియులారా. ఈనాడు ఎంతమంది బూడిది తింటున్నారా? ఆ యొక్క బెల్షజర్ రాజుతో సహా, చక్రవర్తితో సహా ఏం తింటున్నాడు? ఎవరిని సేవిస్తున్నాడు? జాగ్రత్త. అందుకే మారు మనసు పొందాలి. పొందిన మారు మనసు సరి అయినదై ఉండాలి. చక్కగా మారు మనసు పొందడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు కనుక, మారు మనసు పొందేందుకు దేవుడు కృపనిచ్చాడు కనుక దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. రండి యెషయా గ్రంథంలోకి రండి. నాకు టైం లేక నేను ధ్యానించట్లేదు, కానీ రండి యెషయా గ్రంథంలోకి రండి. ఎక్కడికి వచ్చాము? 17 చదువుకున్నామా? 17 చదువుకున్నాం. మరోసారి చదువు తల్లి. దానిలో మిగిలి ఉన్న భాగముతో తనకు దేవతగానున్న విగ్రహమును చేయించుకొనును, దాని ఎదుట సాగిలపడుచు నమస్కారము చేయుచు, నీవే నా దేవుడవు, నన్ను రక్షింపమని ప్రార్థించును. వారు వివేచింపరు, గ్రహింపరు, చూడకుండునట్లు వారి కన్నులు కప్పబడిను, గ్రహింపకుండునట్లు వారి హృదయములు మూయబడిను. అది వాని మనసు మోసపోయినదై. చూసారా ఎక్కడ గ్రుడ్డితనం కలుగజేశాడు? ఇంతకీ ఈ గ్రహింపు లేకుండగా ఈ గ్రుడ్డితనం కలుగు చేయడానికి కారణమేమిటి? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, గంగమ్మ అలర్ట్గా ఉండాలి. ఏమండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, 2వ కొరింథీ 4వ అధ్యాయము. మనం ఈ మాట చూస్తే బాగుంటుంది. చూడండి 4వ వచనం.
దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. ఎందుకు చూడలేకపోయారు? ఎందుకు గ్రహించలేకపోయారు? వారి కన్నులకు ఏం కలిగింది? గ్రుడ్డితనం. సృష్టికర్త ఎవరో అని చూడలేని గ్రుడ్డితనము, రక్షకుడు ఎవరో అని గ్రహించలేని గుడ్డితనము, జీవము గల దేవుడు ఎవరో అని గ్రహించలేని గుడ్డితనము. కానీ ఏ యోగ్యత లేదు, ఏ జ్ఞానము లేదు, ఏ చదువు లేదు. కానీ మనం ఎన్ని దాటుకొచ్చేసాం చూసారా? మీకు అర్థమవుతుందా? ఎన్ని దాటుకొచ్చేసాం మనం. పిల్లారా, అందుకే దేవుని స్తుతించాలి. ఎందుకో తెలుసునా? దేవా, అలాంటి గ్రుడ్డితనములో, అలాంటి దాస్యత్వంలో నేను లేకుండగా నా భయంకరమైన దుస్థితిలోంచి బయటకు తెచ్చి నిజరక్షకుడు అయిన నిన్ను చూడగలిగే కన్నులిచ్చావు నాయన. నేను ఎంత ధన్యుడను, నా కుటుంబం ఎంత ధన్యము. నిజంగా దేవుని స్తుతించాలి, నిజంగా దేవుని గణపరచాలి, ఆరాధించాలి, మహిమపరచాలి, సాగిల పడిపోవాలి. ఈనాడు నువ్వెంత జ్ఞానవంతుడవో తెలుసా? సృష్టికర్త అయిన దేవుని తెలుసుకున్నావంటే చక్రవర్తి కంటే జ్ఞానవంతుడవు, ఒక అధికారి కంటే జ్ఞానవంతుడవు. కాదా మరి? చక్రవర్తి కంటే, అధికారి కంటే, ఒక పాలకుడు కంటే, ఒక చదవర కంటే అందరికంటే ఉన్నతమైన వాడివి. ఎందుకు ఈ మాట, ఎందుకు ధైర్యంగా ఈ మాట చెప్తున్నానో తెలుసునా? ద్వితీయోపదేశకాండం చూడండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే గుండెల్లోంచి వస్తుంది ధైర్యం. అంటే ఈ రాదు, ఏమీ చేయలేం, చదవలేం. ఏదైనా ఒక వచ్చిన చదవరా బాబడి కిందకే పైకి చూస్తాం. కానీ ఎంత ధైర్యంగా ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, దేవుని వాక్యం చెప్తోంది. దయచేసి చూడండి, ద్వితీయోపదేశకాండము. ఏమండి ఈ మాట చదువుతారా? ఆఖరి అధ్యాయం 33వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 29వ వచనం. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను. అదే ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన. అది అందుకింత ధైర్యం. అది అంటే రాదు, కానీ ధైర్యం. అధికారులం కాదు, చదవరులం కాదు, చక్రవర్తులం కాదు, చివరికి వార్డ్ నెంబర్లం కూడా కాదు. కానీ గుండెల నిండా ఎవరిని తెలుసుకున్నా అది. ఇంకా ఆ మోగ విగ్రహాల కాడ లేం మనం. ఇది ధైర్యం. ఈ ధైర్యం నీకుందా అని వీళ్ళ మోదీని అడగండి. ఈ ధైర్యం నీకుందా అని మాకు బెల్షస్సర్ని అడగండి. ఈ ధైర్యం నీకుందా అని నెబుకద్నెజర్ని అడగండి. కానీ మనలో ఇక్కడ ఎవరిని అడిగినా చెప్తారు అది. మన కన్నులు తెరిచినవాడు, మన హృదయమును మార్చినవాడు, మారు మనసు అనుగ్రహించినవాడు. హృదయంలో ఎంత అవేర్నెస్, ఇది గర్వం. అవును, నేను జీవం గల దేవుని కనుగొన్నా. గర్వం. నాకంటే గొప్పవాడు, మీకంటే గొప్పవాడు ఎవరున్నారు పిల్లారా? రక్షణ పొందని వాడు వీళ్ళు ఎంత గొప్పవాడైనా, ఎంత ఉన్నతుడైనా
రక్షణ పొందిన వాని కాలి గోటికి చాలడంతే. దేవుని వాక్యం చెప్పింది, ఆ వాక్య ప్రకారంగా నేను మాట్లాడుతున్నాను. నిన్ను పోలినవాడెవడు? అది ఎందుకో తెలుసా? ఈనాడు బలహీనలమే కానీ, ఈనాడు అనేకమైన బలహీనతలను బట్టి మన బలహీనలమే కానీ, ఒకనాటికి మనం ఎవరి స్వరూపం అంటే క్రీస్తు యొక్క స్వరూపము. ఎవరు? రక్షింపబడిన వారికే సాధ్యం అది. అవునా కాదా? ఈనాడు ఎన్నో బలహీనతలు ఉన్నాయి, బలహీనతను బట్టి సాగలేకపోతున్నాం. కానీ దేవుడు అలా ఉంచాడు. నాన్నయ్య గారు తప్పటడుగులు వేస్తున్నకు ఎప్పుడు తప్పటడుగులు వేస్తాడు జీవితాంతం. తప్పటడుగులు ఎప్పుడు వేశాడు? ఎన్నో నెలలు వేస్తారు ఏమా? తప్పటడుగులు ఎన్నో నెలలు వేస్తారు పిల్లలు? 11, 12 అంతేనా? మరి 100 ఏళ్ళు తప్పటడుగులు వేస్తాడా? అది రక్షణ పొందాం, కొన్ని బలహీనతలు ఉన్నాయి, దేవుడు సరిచేస్తాడు. సరిచేసిన తర్వాత ఏమైపోతామంటే క్రీస్తు పోలికలోకి వచ్చేస్తాం. వీళ్ళ మోదీని అడగండి, నువ్వు క్రీస్తు పోలిక అంటే? నెబుకద్నెజరుని అడగండి, నువ్వు క్రీస్తు పోలిక అంటే? అందుకే యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? వా, ఎంత అవేర్నెస్ ఉండ మాట అది! గర్వించదగిన మాట. ఒక విశ్వాసిగా, సంఘములో నాటబడిన ఒక ఉన్నతమైన వ్యక్తిగా నీవు నేను కూడా గర్వించదగిన మాట. నిన్ను పోలిన వాడు. నిజమే, నిన్ను నన్ను పోలిన వాళ్ళు ఎవరున్నారండి? ఎవరున్నారు కదా? ఎంత చీకట్లోని తీసుకొచ్చేసాడు మనల్ని, ఎంత అజ్ఞాన అంధకారంలోంచి బయటికి తీసుకొచ్చేసాడు మనల్ని. జీవపు వెలుగు, జీవపు వెలుగైపోయాడు. మారు మనసు పొందే భాగ్యం ఇచ్చాడు. అది మన పితరులకు లేని భాగ్యం మనకిచ్చాడు, మన పూర్వీకులకు లేని భాగ్యం మనకిచ్చాడు. అది అయ్యా పెద్దలు, అర్థమవుతున్న విషయం? లక్షుడు గారు, ఇసాక్ గారు ఎంత ధన్యులమో తెలుసునా మనం? ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? నిన్ను పోలిన వాడెవడు? ఎంత గొప్ప మాట! అందరు చెప్తారా మాట? నాతో చెప్పండి. ఓ ఇశ్రాయేలు, గట్టిగా గట్టిగా, ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? అది ఎంత ఉన్నతమైన మాట తెలుసునా? ఇక్కడ మోసపోయింది ఎవరు? ఎవరెవరు మోసపోయారు ఇక్కడ? దానియేలును బంధించిన నెబుకద్నెజరు సహా, అతని కొడుకైన బెల్షెజరుతో సహా ఏమైపోయారు? వాళ్ళందరూ ఎవరు? వాళ్ళ చరిత్ర ఏంటి? వాళ్ళ హిస్టరీ ఏంటి అసలు? ఏమండి, వారికి లేని భాగ్యం ఈనాడు మనకిచ్చాడు. బబులోను దేశాన్ని, అన్ని చరిత్రలు నిలిచిపోయిన రాజ్యములవన్నీ కూడా, మాదియా, పారషిక, బబులోను, రోమా, చరిత్రలో నిలిచిపోయిన రాజ్యములు. కానీ వారికి దక్కని కృప, వారికి లేని కృప ఈనాడు మనకు అనుగ్రహించాడు. అది ఎంత భాగ్యము, ఎంత భాగ్యము! ఏమండి, రండి యెషయాలోకి వచ్చేయండి. టైం అవుతుంది కదా, రండి యెషయాలోకి వచ్చేయండి. అక్కడ చెప్పిన సంగతులు అవే. ఎన్నో వచనమంటే 18, 44, 18 చదువు తల్లి.
ఆ, వారు వివేచింపరు, గ్రహింపరు, చూడకుండునట్లు వారి కన్నులు కప్పబడెను, గ్రహింపకుండునట్లు వారి హృదయములు మూయబడెను. ఎవడును ఆలోచన చేయడు. నేను అగ్నిలో సగము కాల్చి తిని, నిప్పుల మీద వేసి రొట్టె కాల్చి తిని, దానితో మాంసము వండుకొని భోజనము చేసి తిని, మిగిలిన దానిని తీసుకొని దానితో హేయమైన దాన్ని చేయుదునా, చెట్టు మొద్దుకు సాష్టాంగ పడుదునా అని ఎవడును ఆలోచింపడు. యోచించుటకు ఎవనికిని తెలివి లేదు, వివేచన లేదు. బా, దేవుడు మనల్ని ఏ స్థాయిలోకి తీసుకొచ్చేసాడండి. ఈవేళ మనం వెళతామా? కొని వేరే దేవతలు కాదు, ఒక చెట్టు మొద్దుని యేసు ప్రభు కొట్టవే చెక్కొచ్చు. కానీ వేళ సాగిలు పడతామా? ఒక చెట్టు మొద్దు యేసు ప్రభు విగ్రహమే చెక్కిన మనం ఏం చెయ్యము వేళ సాగిల పడము. ఎందుకో తెలుసున, హృదయం అంతగా తెరిచాడు. మనం మీటింగ్స్ పెట్టినప్పుడు ఒక ఆయన స్పీకర్గా పిలిచి మన ఇంటికాడ ఉంచుకుంటే బాగుండేది, మన ఇల్లు పెరుగు కదా, ఇప్పుడంటే పర్వాలేదు. ఒక చోట విడిదిచ్చాం, బాగా చూసుకుంటారు ప్రేమగల వ్యక్తులు. అయితే వాళ్ళకి ఏంటంటే ఎప్పుడో నమ్ముకున్నప్పుడు ఎవరో ప్రజెంట్ చేశారట. ఏంటంటే చిన్న యేసు ప్రభు ఫోటో, వాక్యం ఉంటుంది, పక్కన యేసు ప్రభు ఫోటో ఉంటుంది. అది వాళ్ళు ప్రార్థనా గదిలో పెట్టిన అలాగే ఉంచుకుంటారు. ఈ సేవకునికి అక్కడ విడిదిచ్చాం, తప్పు కాదు కదా, కానీ అన్నీ ఎరిగిన మనకి అది తప్పదే. ఆ సేవకుడు అక్కడ విడిదిచ్చాం. మాస్టర్ గారు ఇక్కడ ఉండమంటారా నన్ను? అయ్యి ఇక్కడే ఉండండి. ఇది చూసారా అన్నాడు. ఇక్కడ నన్ను ఎలా ఉండమంటారు? ఆత్మీయులు కుటుంబం అంతా రక్షణ పొందారు, మారు మనసు లేకుండా అందరూ బాప్తిజం పొందారు, కానీ అక్కడ ఆ ఇంట్లో అది ఉండిపోయింది. వెంటనే ఆ సేవకుడు అన్నాడు, పాస్టర్ గారు ఇక్కడ నన్ను ఉండమంటారా అన్నాడు. వెంటనే తీయించేశాను. ఆత్మీయులు రక్షణ పొందారు, సహవాస సభ్యులు. అది ఇంకెలా మాట వచ్చింది కనుక ఒక మాట కూడా చెప్తాను. సేవకుడు అన్ని చోట్ల ఎందుకు భోజనం చేయడు? ఒకవేళ మీకు ఆలోచన వస్తాయేమో. ఒక ఇంటికి రావాలంటే, ఒక ఇంటికాడ మేము భోజనం చేయాలంటే సేవకుడు ఆ ఇంటి వారందరూ ఆత్మీయులై ఉండాలి. అమ్మ రక్షణ పొంది, నాన్న రక్షణ పొంది, కొడుకు తాగుబోతయ్యుండి, కొడుకు చర్చికి రాకుండా ఉండి, కోళ్ళ చర్చికి రాకుండా ఉండి, పాస్టర్ గారు మా ఇంటికి భోజనంకి రారు, పాస్టర్ గారు మేము ఉంటే చిన్న సూప్, మీరు అనుకుంటే ఎలా కుదురుతుంది? మేము ఇంటికాడ భోజనం చేయాలంటే అందరూ ఆత్మీయులై ఉండాలి, అందరూ ప్రార్థనాపరులై ఉండాలి, అందరూ రక్షింపబడి ఉండాలి. మీరు పేదవారైనా పర్వాలేదు, లేనివారైనా పర్వాలా, గంజి పోసి పెట్టండి, హాయిగా తీసుకుంటాం, స్వీకరిస్తాం. దేవుడు ఆ మనసు మాకు ఇచ్చాడు. సమస్తాన్ని తుడిచి పాడేశాడు దేవుడు. ఒకప్పుడు ఉండేది భేదం, ఆళ్ళు ముట్టుకుంటే స్నానం చేయాలి, ఏళ్ళు ముట్టుకుంటే స్నానం చేయాలి. ఈవేళ తెత్తి పాడేశాడు అంతే, ఆ పెంట అంతా ఊడ్చి పాడేశాడు. వేళ ఒక దైవజనుడు ఒక ఇంటికాడ భోజనం చేయాలంటే ఆ ఇంటి వారందరూ రక్షింపబడి ఉండాలి. మాకు ఎలాంటి భేదాలు లేవు, ప్రభు తీసి పడేశాడు. అందరినీ సమానంగా చూడగలం, అందరినీ సమానంగా కూర్చోబెట్టుకోగలం. వెంటనే ఆ దైవజనులు అన్నారు, ఏమన్నారో తెలుసునా, బ్రదర్ మీరు ఎంత చక్కగా నడిపిస్తారు ఎంత, కానీ చూసారా ఇది ఎలా ఉండగలను నేను అన్నారు. అదే
అక్కడ ఏమీ లేదు. ఫోటోస్, వాగ్దాన కార్డులు ఉంటాయి కదా, అవి కొంచెం పెద్దగా, ఓ పక్కన యేసుప్రభు బొమ్మ ఉండి, ఓ పక్కన దానికి తగ్గట్టుగా వాక్యం ఉంది. విగ్రహం బ్రదర్ ఇది అన్నారంటే తీసేయండి. అలాంటివి ఏమైనా ఉంటే తీసేయండి, దేవుని వాక్యం పెట్టుకోండి. ఎక్కడ ఎవరి చేత క్వశ్చన్ చేయబడకూడదు. మనం నీ హృదయం తెరిచాడు దేవుడు, వివేకం ఇచ్చాడు దేవుడు, విచక్షణ ఇచ్చాడు దేవుడు. ఏ చదువు లేకపోయినా, ఏ జ్ఞానము లేకపోయినా, స్కాలర్ల కంటే గొప్పవాడివి, ఒక సైంటిస్ట్ కంటే గొప్పవాడివి, ఒక అధికారి కంటే గొప్పవాడివి, ఒక ప్రపంచాన్ని ఏలే నేత కంటే గొప్పవాడివి, ఒక చక్రవర్తి కంటే గొప్పవాడివి. తీసి పడేయ్, ఇంకా చీకట్లో ఉండకు. హృదయాలు కట్టుకుందాం, మారు మనసు పొందుదాం, నిత్యవ క్రియలు విడిచిపెడదాం. ధైర్యంగా బోధిస్తున్నాను. ఈ మెసేజ్లు నెట్లోనే ఉంటున్నాయి, మీకు ఎవరికి తెలియదు. అప్పుడు దీన్ని రిలీజ్ చేయం. ఎందుకు దాస్తున్నానంటే మెసేజ్లు, అయ్యగారు ఫస్ట్ నుంచి మాట్లాడేటప్పుడు మాకు ఇంత జ్ఞానం లేదు. ఎలాంటి విషయాలు మాట్లాడారో తెలుసునా? ఆ విషయాలను సేకరించడానికి మా వల్ల కాదు, చేయలేకపోయాం. కానీ ఎప్పటికైనా ఉపయోగపడతాయి సమాజానికని చేస్తున్నామండి. ధైర్యంగా. చదువు లేదు, జ్ఞానము లేదు, ఎందుకు ఈ ధైర్యం? సృష్టికర్తను తెలుసుకున్నావు కనుక, నిజమైన రక్షణలోకి వచ్చావు కనుక. అది ఎలా సేవించాలండి ప్రభువుని? నిర్జీవ క్రియలు విడిచిపెట్టేయాలి. నిన్ను గొప్ప జ్ఞానవంతుడిగా దేవుడు హెచ్చిస్తున్నాడు. చూసారు, ఈ మాట మనం చదువుకుందాం. ఎన్నో వచనమంటే, తల్లి 18 చదవరా. వారు వివేచింపరు, వారు గ్రహింపరు అంటే నువ్వేం చేయగలుగుతున్నావు? వారు వివేచింపరు అంటే నువ్వేం చేయగలుగుతున్నావు? వారు గ్రహించరంటే నువ్వేం చేయగలుగుతున్నావు? వారికి గ్రహింపు లేదు, కానీ నీకు నాకేముంది? వారు వివేచింపరు, కానీ ఈనాడు నీకు నాకేముంది? అండి, ఎంత ఉన్నతమైన తాత్పర్యం అండి ఇది! ఎంత ఉన్నతమైన కృపండి ఇది! ఏదో మారుమూలు ఉన్నాను, చర్చిలో మూలన కూర్చున్నాను, ఏమి చేతగా కాదు 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 కాదు. దేవుడు నిన్ను అలాగే ఎంచట్లేదే. సృష్టికర్త అయిన దేవుడు నిన్ను అలాగూ ఎంచట్లేదే. ఎవరైతే రక్షణ లేక మారుమూలకి వెళ్ళిపోయారో, ఎవరైతే రక్షింపబడలేక వాడు గొప్పవాడైనప్పటికీ, చక్రవర్తి అయినప్పటికీ వాడు పాతాళానికి వెళ్ళిపోయాడు, వాడి కంటే గొప్పవాడివి నీవు. ఎందుకంటే నీకు నాకు ఏమీ లేకపోయినప్పటికీ రక్షింపబడిన జాబితా మనది, దేవుని సొత్తైన జాబితా మనది, దేవుని ప్రజ అయిన జాబితా మనది. ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చేసామది. ఒకప్పుడు ఇదంతా చీకటి, గ్రహింపు లేని చీకటి, వివేకము లేని చీకటి. ఏమండి, చదువు తల్లి చదువు. వారు వివేచింపరు, గ్రహింపరు, చూడకుండునట్లు వారి కన్నులు కప్పబడి, గ్రహింపకుండునట్లు వారి హృదయములు మూయబడెను. ఎవడును ఆలోచన చేయడు. నేను అగ్నిలో సగము కాల్చి తిని, నిప్పుల మీద వేసి రొట్టె కాల్చి తిని, దానితో మాంసము వండుకొని భోజనము చేసి తిని, మిగిలిన దానిని తీసుకొని దానితో హేయమైన దానిని అబ్బా చేయుదునా? నాడు మనం చేస్తామా అండి? వీళ్ళ మన సండే స్కూల్ పిల్లల్ని అడగండి, ఏం చెప్తారు వాళ్ళు? చిన్నవారిలో సహా ఏ జ్ఞానం? దేవుని జ్ఞానం, దైవ జ్ఞానం చిన్నవారిలో సహా.
మనం చెప్పడం కాదండి, వీళ్ళు సండే స్కూల్ చిన్నపిల్లలు చెప్తారు. యేసుప్రభే కదమ్మ దేవుడు, అదేంటమ్మా అక్కడికి వెళ్ళావు అంటారు. కొన్ని సందర్భాల్లో పిల్లలకు కూడా భయపడిన పరిస్థితులు ఉంటాయి చూడండి. అది మన స్థాయి, ఎక్కడా సిగ్గుపడక్కర్లా. అందుకనే మనం ఏం విడిచిపెట్టాలంటే, ఒకవేళ ఇంకా ఏమైనా అంతరంగంలో రహస్యకరమైన చిన్నవి బలహీనమైనవి ఒకవేళ ఏమన్నా ఉంటే విడిచిపెట్టండి. విడిచిపెట్టి తర్వాత చదివే తల్లి. చెట్టు ముద్దుకు సాష్టాంగ పడుదునా అని ఎవడును ఆలోచింపడు, యోచించుటకు ఎవనికిని తెలివి లేదు, వివేచన లేదు. మూలవాక్యం, వాడు బూడిద తినుచున్నాడు. చూసారా, ఏమి లేనివారు, వివేకము లేనివారు, ఆలోచన లేనివారు, బుద్ధి లేనివారు అందరు ఏం తింటున్నారంటే బూడిద. అక్కడ ఉన్నదంతా బూడిదే, సారము లేదు, బూడిద. అది వాడు బూడిద తినుచున్నాడు, వాని మనస్సు మోసపోయినదై తప్పుదారిని. సరే, ఏ తప్పుదారి? అతని లోకాన్ని విడిచిపెట్టేవాడు ఏ దారిలో ఉంటాడు? పాతాళపు దారిలో ఉంటాడు. అది ఈనాడు మనదే దారి, ఈనాడు మనదే మార్గము, జీవ మార్గము. దేవుడు మనకి ఏ మార్గం చూపించాడు? జీవ మార్గము చూపించాడు. వారు తప్పు మార్గం అనగా పాతాళపు మార్గము. అది తప్పు మార్గమును తీసుకొని పోవచ్చున్నది. వాడు తన ఆత్మను రక్షించుకొన జాలడనియు, వాని కుడి చేతిలో అబద్ధమున్నది కదా అనియు అనుకొనుటకు వానికి బుద్ధి చాలదు. అది చాలా విషయాలు ఉన్నాయి, వచ్చేవారు మాట్లాడుతాను. కనుక చూడండి, చివరిగా 1 పేతురు 2:9. 1 పేతురు 2:9. అయితే మీరు చూసారా, అయితే మీరు చీకటిలో నుండి, ఒకప్పుడు ఎక్కడున్నాం? ఆ చీకటిలోనే ఉన్నాం. ఒకప్పుడు మనకే తెలియదు. అది ఒకప్పుడు మనకే తెలియదు. ఆ గుళ్ళకి వెళ్ళాం, ఆ చెట్ల కాడికి వెళ్ళాం, అక్కడికి వెళ్ళాం, ఇక్కడికి వెళ్ళాం. కానీ దేవుడు ఎంతో ప్రేమించాడు. మన ఆత్మలు నిత్య నాశనం కాకుండా పాతాళానికి వెళ్ళిపోకుండా ఎంతో కృప చూపించారు. కృప చూపించి ఆ చీకట్లోంచి ఎక్కడికి తీసుకొచ్చాడంటే, చదువు తల్లి, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఏమైపోయాం? దేవుని సొత్తు అయిపోయాం. అదే అందుకే, ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. ఎంత గొప్పదంటే ఈవేళ మనం చెప్పాలి, నేను దేవుని సొత్తు. అది అలాంటి గొప్ప కృపలోనికి దేవుడు మనం తీసుకొచ్చాడు. కాబట్టి ఏం విడిచిపెట్టాలి? నిర్జీవ క్రియలు విడిచిపెట్టి ఏం పొందాలి? మారు మనసు పొందాలి. ఒకవేళ ఏ స్థితిలో పడిపోయామో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకొని మనం మారు మనసు పొందాలి. ఒకవేళ రక్షణ పొందకుండా, బాప్తిసం పొందకుండా సంఘానికి వెలుపల ఉంటే, సంఘంలో ఉన్న రక్షణ పొందకపోతే సంఘానికి వెలుపల ఉన్నట్టే. రామకృష్ణ ఇంకెవరైతే రక్షణ పొందవలసిన బిడ్డలు, ఎవరి బిడ్డలు ఉన్నారు? రాజు, ఇంకెవరున్నారు నాన్న రక్షణ పొందలేని వాళ్ళు? రాజు, నువ్వు రక్షణ పొందావా? రాజు పొందలేదు. రామకృష్ణ, ఇంకా ఎలీషా. ఓకే, ఎలీషా అంటే మీ అబ్బాయి. చిన్నసాయి. ఓకే, మరి త్వరపడి సేవకులు అడిగిన ప్రశ్నలు, వాక్యం వింటున్నారు కదా, హృదయం తెరవబడి
చక్కని అనుభవంలోకి వచ్చి ఈ గొప్ప రక్షణ పొందుకోండి. ఏమండి, మన నిర్జీవ క్రియలు విడిచి మారు మనసు, అది వారికి హెచ్చరిక, అలాగే మనకు కూడా హెచ్చరిక. ఈ కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. మోకరించిన బలలోకి వెళదాం. మోకరించండి బలలోకి.